పిలిచితివి, తోడుగట్ట రమ్మంటివి. ఈ మిడిమేలుపు జడదారి ఒడిలో వాలెదవో, కెమ్మోగి నొసగెదవో. మహామాంత్రికులు, మీకు అడ్డమేమున్నది? ఈ పాడు గడ్డమున్నదే, చెరుకు ముక్క వంటి చిన్నదానవు. రసజ్ఞులు, మీరు అనుగ్రహిస్తే నా జన్మ ధన్యమైనట్లే. అదేమమ్మా? ఏమీ లేదమ్మా. ఏమీ లేకపోవటం ఏంటి? సోచు భర్త దగ్గరలేని ఇల్లాలు ఎక్కడైనా వాంతి చేసుకుంటుంది. ఏం మైదాల్లో కోనమ్మా, పాపం పెరిగిపోయింది. నీకు నమస్కారం పెడతాను, నన్ను విసిగించకు. నీ దాన్ని నువ్వు పోతల్లి. ఎంతైనా నా ప్రాణం కాపాడిందాన్ని. నీ తప్పులు నా కడుపులో పెట్టి దాచుకుంటాను. నిజం చెప్పు, వాడెవరు? ఏమిటి వాగుడు? ముసలిదాని కదా గౌరవిస్తే మితిమీరిపోతున్నావే. మర్యాదగా వెళ్తావా, సైనికులు పిలవమంటావా? వెళతానమ్మా, వెళతాను. ఏదో తెలియక ఏమో అన్నాను, నాకెందుకు పోతున్నానమ్మా. ఇది విన్నావు? ఏమిటది? నీ సుగుణ గర్భవతి, నీ తెలీదు? ఏమయ్యో, ఇదిగో నిన్నే మీ అమ్మగారు నిండు చూడాలి. నువ్వు ఎలా చూసుకుంటావో కాపలా కొంచెం జాగ్రత్త. ఏమత్తమ్మా, బాగున్నావా? ఓరి బయలుమారేవా, ఇక్కడ దాపరించావట. మంచి పని జరిగింది. ఈ జన్మ ఇక్కడి నుంచి నువ్వు బయటకు వెళ్ళలేవు. ఇప్పుడు మనం ఒకటే అత్తమ్మా. నిన్నవరా నమ్మేది? అటులే మాంత్రికుడికి కబురందించాను. కబురా? ఏమిటది? నీకు చెప్పను. చెప్పవా? నీకు చెప్పనంటుంటే చెప్పు. చెప్పను. అజ్జం పెడతా, జడ్జం కొడతా, 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 ఏమిరా ఈ ముసలిదానిని అచ్చం పెడతా చేసి వేరరా? నేను కాదు. నీవు కాదు మరి ఈ మంత్రము? నేనే మన్నించండి గురువు, తప్పు చేశాను. ఏమే కీలక, కొత్త విషయములేమైనా? అవి చెప్పడానికే వచ్చాను బాబు. రండి రండి. మహారాజా, గడువు ముగియక ముందే మీ కుమారుని మీకు అప్పగించి నా మాట నేను నిలబెట్టుకున్నాను. అమ్మా, కుమారా, అమ్మా, వస్తున్నా. నాన్న, ఆ పిశాచి నిన్ను వదిలిపోయిందా బాబు? ఈ అమ్మాయి నాళ్ళకు జ్ఞాపకం వచ్చిందా తండ్రి? అమ్మా, ఇంతకాలం మేమందరినీ మరచి మన వంశ ప్రతిష్టనే మంట గలిపినందుకు నన్ను క్షమిస్తావమ్మా? నాన్న, కుమారా, నువ్వు తిరిగి రావడమే 10,000. మహాత్మా, మీకెలా కృతజ్ఞత చెప్పాలో తెలియడం లేదు. నా మాటకే మహారాజా, భర్త రాకకై అలమటించిపోతున్న మీ కోడల్ని అంతఃపురం నుండి రప్పించండి. ఈ దంపతులిద్దరిని దీవించి నా దారి నేను పోతాను. మా కోడలు సుగుణాదేవి అరణ్య మధ్యంలోని దేవి ఆలయంలో ప్రసూనుడి రాక కోసం వ్రతదీక్షలో ఉంది. అయ్యయ్యో, నా తల్లి సుగుణాదేవి అతి సుకుమారి. అక్కడ ఎంత కృషించిపోతున్నదో ఏం. వెంటనే పిలిపించండి. మనందరం అక్కడికే వెళ్దాం, పదండి. కుమారా, వెంటనే బయలుదేరు. పదండి. వచ్చాడా? వెళ్ళాడు కూడా. ఏమో ఆ మాంత్రికుడు తీసుకెళ్ళాడు. నువ్వేం భయపడక, నేనున్నానుగా. ముందు సుగుణ వ్రతం చేసి చోటుకు వెళ్దాం. మహాజ్వరాలారా, కాలమాసన్నమైన జీవరాశిని బట్టి కబళించండి, ప్రాణికోటిని బట్టి తెండి. పొండి. ఓ మృత్యుదేవ
దేవత ప్రాణులను వశం చేసుకునే అవకాశం మాకు కల్పించు. అరుగో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు బలహీనులు పాపాత్ములు అయిన మానవులు ఈ ఆరుగురికి లొంగిపోతారు. మీకు అవకాశం కల్పిస్తారు. మానవుల జీవులను బట్టి పరమాయిస్తాం. ఎవరు నువ్వు? మానవుడు కాలస్వరూపిణివైన నీకు నా కైమోట్పులు తల్లి. ఈ రాకకు కారణం? జగద్భయంకరమైన నీ దంష్ట నాకు కావాలి. ఇది నా గురుదేవుడు ఆజ్ఞ. ఆ దురహంకారి, నా దంష్ట కావాలా? బంధించండి, ఈ మానవాధముని మర్దించండి. ఆది మృత్యుంజయ మంత్రం చెప్పించు, నీకు శుభం అవుతుంది. త్వరపడు. ఎవరు? అగ్ని చేత నా దేహాన్ని దహింపచేసి ఉపకారం చేశావు. నా రుణం తీర్చుకుంటున్నాను. ఓం నమః శివాయ. జయ జయ మహాదేవ మృత్యుంజయ, జయ దివ్య ఫణిహార మృత్యుంజయ. ఓం నమః శివాయ. కమనీయ శరదిందు కర్పూర గౌరాంగ గంగా ఉమా సంగ రాగోదయ మృత్యుంజయ. ఓం నమః శివాయ. పటః కాహళ శంఖ బణవ భేరీ వాజ్యలయ యుక్త తాండవాడంబర పురహరా మృత్యుంజయ. ఓం నమః శివాయ. ఆది మార్కండేయ స్థవనీయ శరణీయ పంచాక్షరీ మహామంత్రాధిప మృత్యుంజయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చిరంజీవి, నువ్వు అసాధారణ మానవుడి. నీ కోరిక మాత్రం మానుకో కుమారా. ఇది లోక విరుద్ధం. ప్రాణికోటిని భక్షించే నీ కోరను కోరటం విశ్వ కళ్యాణదాయకం. సృష్టికర్త నాకు ఈ కార్యం విధించాడు కుమారా. నా ధర్మం నేను నిర్వర్తించక తప్పదు. జీవరాశిపై జాలిపడి నేను కార్చే కన్నీటి బిందువుల నుండే మహాజ్వరాలు ఉద్భవించి ప్రాణిహననం చేయమని పితామహుని ఆజ్ఞ. నేను కర్తవ్యబద్ధురాల్ని. ఆయుర్దాయం ఉన్నవాళ్ళు నా నోటిలో తలదూర్చినా నేను వాళ్లకు దూరంగా తొలగిపోవలసిన దాన్ని. నా కోరత నిన్ను తాకలేను చిరంజీవి, తాకలేను.